ఎన్నో సన్మానాలు జరిగాయి. రాజ్యాధిపతులు ఆహ్వానించిన వారి విశిష్టతను గుర్తించివారలకు ఘనమైన సన్మాలు చేసేవారు. ఎవరిని చూసినా పై ముగ్గురిని గౌరవించేవారు, కాని నాల్గవవాడిని గురించి అసలు పట్టించుకునేవారు కారు. అన్నలకు అంత గౌరవం ఉంది. తనంటే సమాజంలో విలువలేదు. తనను గౌరవించే వాళ్లే లేరు. ఇందుకు గల కారణాలేమిటని ఆలోచించసాగాడు. విలువ గురించి అన్నలను అడుగుతే వాళ్లకు తీరిక లేనందున పాటించుకునేవాళ్లు కాదు. తనకు ఎవరూ సహాయం చేయడం లేదు. తన స్వశక్తి మీద ఆధారంగా అభివృద్ధిలోనికి రావాలి. ఏం చేయాలి? అదే ఆలోచన, అదే తపన. మనిషి మనుగడకు, వారు అభివృద్ధిలోనికి రావడానికి అవసరమైంది విద్యని అనిపించింది. ఈ విధంగా అనిపించేటందుకు గల కారణం అన్నలకు వచ్చిన గౌరవ ప్రతిష్ట. అందువలన తను మారాలి, తనకు వెలకట్టలేని విలువ రావాలి. అందుకు ముందు చదువుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. చదువులేనివాడు చాకిరేవు బండకన్నా హీనం అనిపించింది. అందుకు తను ఏం చేయాలి? ఏం చేయాలా అని ఒంటరిగా కూర్చుండి ఆలోచించేవాడు. అతని మెదడులో తన సందేహాలకు సమాధానం దొరికింది.